వాయిస్ వినపడుతుందా బ్రదర్? ఎస్ అన్న. రైట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యం ద్వారా కలుసుకోవడానికి పాస్టర్ గారు నాని గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదట దేవునికి కృతజ్ఞతలు, అలాగే సంఘానికి పాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను దేవుని వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడ్డాను. నాకు అవకాశం చాలా సంతోషం. కొన్ని విషయాలు ఒక అరగంట సేపు మాత్రమే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. దేవుని చెప్పిన మాటని, దేవుడు ఇచ్చినటువంటి మనస్సుని మనం అర్థం చేసుకుందాం. ఈరోజు దేవుని మనస్సు ఎలా ఉంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేసి మనం కొద్దిసేపు దీన్ని లగ్నం చేద్దాం మనసుని. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మీరు స్పష్టంగా గమనించినట్లయితే 5వ వచనం ఇలా ఉంది. 5వ వచనం ఇలా ఉంది: ప్రవక్త కూలును, నీ తల్లిని నేను నాశనము చేతును. 6వ వచనం: నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ ధర్మశాస్త్రమును మరచితివి కనుక నేనును నీ కుమారులను మరుతును. ఈ 6వ వచనం కీలక వచనంగా మనము ఆలోచించి 4వ అధ్యాయం మొత్తాన్ని కాంప్రహెన్సివ్గా స్టడీ చేస్తాం. హోషేయ గ్రంథం గురించి మనకు అందరికీ తెలిసిందే. హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్త దేవుణ్ణి విడిచిన ప్రజల మధ్యలో సత్యం పలచబడి, సత్యమంతా కూడా చివరికి మార్చివేయబడి, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేని సమాజం మధ్యలో పనిచేస్తున్నటువంటి ప్రవక్త. అటువంటి ప్రవక్త ఈ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం హోషేయ మాట్లాడుతున్నది కాదు, హోషేయ చెబుతున్నాడు దేవుని తాలూకా మనస్సు ఇది అని. 4వ అధ్యాయం చూడండి, 1వ వచనం: ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి హోషేయ కాదు. నిజానికి హోషేయ చెప్తున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుని యొక్క వ్యాజ్యం, దేవుని యొక్క వాదన, దేవుని యొక్క ఏమంటారు దాన్ని, వేదనని కూడా చెప్పచ్చు, ఆయన పెయిన్. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. దేశంలో ఇది లేదంట. ఏ దేశంలో? దేవుడు విమోచించిన ప్రజల్ని దేశంగా మార్చాడు. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి 40 సంవత్సరాల పాటు అరణ్యములో వారిని నడిపించి వారిని ఒక దేశంగా మార్చి ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన దేశంగా మార్చినటువంటి ఆ దేవుడు తన దేవుని ప్రజల గురించి ఇలా మాట్లాడుతున్నాడు: ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. ఆలకించండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆలకించినటువంటి జనాంగం ఉంది అక్కడ. దేవుని ప్రజలే దేవుని మాటని, దేవుని వాక్యాన్ని ఆలకించిన వ్యక్తులుగా మారిపోయారు. ఆ దేశం ఏ పరిస్థితి ఉందో చెప్పనా? ఆ దేశంలో ఉన్న పరిస్థితి సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము లేదు. లేకపోవట చూసింది ఎవరో చెప్పనా? ఎవరు చూడలేదు. ఏ పాస్టరు చూడలేదు, ఏ టీచరు చూడలేదు, ఏ యాజకుడు చూడలేదు, ఏ ప్రధాన యాజకుడు చూడలేదు. చూసింది దేవుడైన యెహోవా. ఒక దేశంలో దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యం మనకేమి అనిపించక్కర్లా. రష్యాలో దేవుని గూర్చిన జ్ఞానం ఉండలేదు అంటే ఓకే, అది కమ్యూనిస్ట్ కంట్రీ, నాస్తికవాదాన్ని ప్రబోధిస్తుంది అనొచ్చు. చైనాలో ఒకవేళ దేవుని గూర్చిన జ్ఞానం లేదు అంటే ఒకవేళ దాని గురించి మనకి పెద్ద డిస్కషన్ అవసరం లేదు, ఎందుకంటే చైనా మావోయిజాన్ని, కమ్యూనిజాన్ని ప్రోత్సహించవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ కంట్రీస్ దేవుని గూర్చిన జ్ఞానాన్ని వారు అడ్డుకుంటారు కాబట్టి ఆ దేశాల్లో దేవుని గూర్చిన జ్ఞానం చెబితే వారికి చాలా ప్రమాదకరం. కానీ దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలు వారులారా,
దేవుని ప్రజలు కలిగినటువంటి దేశము, దేవుని ప్రజలు దేవుణ్ణి గణపరిచిన దేశం, దేవుని నివాస స్థానముగా ఆరాధిస్తున్నటువంటి ఆ దేశంలో దేవుని గుర్చిన జ్ఞానం లేదు. ఇది ఈరోజు మనకున్నటువంటి దేవుని తలక పెయిన్ మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలు దేవుని సంఘంలో దేవుని గుర్చిన జ్ఞానం లేకపోతే ఇక్కడ బాధ ఎవరు పడుతున్నారు తెలిసిన? పాస్టర్ బాధ కాదు, అది విశ్వాసుల బాధ కాదు. అంటున్నాడు, దేవుని సంఘంలో దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం చూసి సంఘ నివాసులతో, సంఘ విశ్వాసులతో, సంఘ కాపరితో, సంఘ బోధకులతో మాట్లాడుతున్నాడు. నన్ను గూర్చిన జ్ఞానం నీ సంఘంలో ఎందుకు లేదు? ఈనాడు చాలా సంఘాలు దేవుని గూర్చిన జ్ఞానంతో నింపబడడం లేదు, దేవుని గూర్చిన జ్ఞానంతో లేవు. దేవుని గూర్చిన జ్ఞానం అనేది ఒక సంఘంలో కానీ, ఒక దేశంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక వ్యక్తి జీవితంలో కానీ లేకపోతే ఏమవుతుందన్న విషయం మనకి దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆయన తన బాధని వ్యక్తపరుస్తున్నాడు. సో ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి. సో హోషేయ అంటున్నాడు, దేవుని మాట ఆలకించండి. దేవుని మాట ఇది, దేవుని వాదన ఇది. ఆయన ఒక అడ్వకేట్ గా వాదిస్తున్నాడు మనతోని. దేవుడు వాదిస్తున్నాడు, దేవుడు వాదన చేస్తున్నాడు. కారణం ఏంటో చెప్పరా? దేవుని గూర్చిన జ్ఞానము ఆ దేశంలో లేకపోవడం ఆయన చూశాడు. కాబట్టి మీ సంఘంలో నువ్వేం చూసి నువ్వు వాదించగలవు చెప్పు? మీ సంఘంలో ఏది లేదని నువ్వు వాదిస్తున్నావు? మీ సంఘంలో అన్ని రకాల విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఉండొచ్చు, చాలా సంతోషం, మంచివి చాలా ఉండొచ్చు. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని వాక్యం స్పష్టంగా ప్రకటించబడడం, దేవుని వాక్యముగా చెప్పబడడం అనేది నువ్వు చూస్తున్నావా? ఒకవేళ లేకపోవడం చూడగలవా? ఈరోజు సంఘాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే పరిస్థితి ఏంటో చెప్పనా? దేవుని గూర్చినటువంటి జ్ఞానం అంటే ఏంటో అర్థం కాని పరిస్థితుల్లోకి సంఘాలు వెళ్ళిపోయాయి. చాలా సంఘాలకి ఇది దేవుని గూర్చిన జ్ఞానం తెలియదు. చాలా సంఘాలకి అస్సలు దేవుడు గూర్చిన జ్ఞానం బైబిల్ చెప్తున్నారా లేదన్న విషయం కూడా దే కెనాట్ టచ్ ఇట్, దే కెనాట్ అండర్స్టాండ్ ఇట్. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. షోయింగ్లు చేసుకొని, హడావుడులు చేసుకొని, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి అన్ని రకాల ఆచారాలని, అన్ని రకాల సాంప్రదాయాలని క్రైస్తవ జీవితంలోకి తీసుకొచ్చినటువంటి ఈ సంఘాలని దేవుడు చూసి అంటున్నాడు, నేను చూశానయ్యా, సంఘాల్లో నన్ను గూర్చిన జ్ఞానం లేదు. నేను చూసి నేను పడుతున్న బాధ ఏంటో చెప్పను. ఇదిగో నేను వ్యాజ్యమాడుతున్నాను, నేను మీతో వాదిస్తున్నాను, నా వాదన ఎవరైనా సరిగ్గా విని నాకు ఆన్సర్ ఇస్తారా అని అంటున్నాడు. జీవం గల దేవుని ప్రార్థనా మందిర సభ్యులకి మరొకసారి మనవి, మీరు మీ సంఘంలో దేవుని గుర్చిన జ్ఞానాన్ని చూడగలిగారా? ఒకవేళ లేకపోతే దేవుడు మీతో వాదిస్తున్నాడు, దేవుడు మీతో గొడవకు దిగుతున్నాడు, వ్యాజ్యమాడుచున్నాడు అని మీకు అర్థమవుతుందా? ఒక దేశంలో దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? ఒక కుటుంబంలో దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవ విశ్వాసికి దేవుని గూర్చిన జ్ఞానం, నాలెడ్జ్ అబౌట్ గాడ్, అది వారి జీవితంలో లేకపోతే ఏమవుతుంది? లేకపోవడం మాత్రమే కాదు, విసర్జిస్తే ఏమవుతుంది అన్న విషయాన్ని ఈరోజు చూసి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చూడండి, మీరు నాతో పాటు ఫాలో అవ్వాలని దయచేసి మనం చేస్తున్నాను. 4వ అధ్యాయం 2వ వచనం ఇలా చూడండి. దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేకపోతే ఆ దేశము ఎలా మారిపోతుందో చూడండి. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సంగమా, మిమ్మల్ని ఆల్రెడీ నేను 2 సార్లు 2 రోజులు చూశాను. 19వ కీర్తన మీతో నేను షేర్ చేసుకున్నాను. ఆ రోజు దేవుని గుర్చిన జ్ఞానం గుర్చిన కీర్తన, అది దేవుని ప్రత్యక్షత గుర్చిన కీర్తన. చాలా చక్కగా అందరూ నోట్స్లు రాసుకొని ఎంతో చక్కగా యాక్టివ్గా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దేవుని వాక్యం పట్ల ఇంట్రెస్ట్ కలగడం చాలా సంతోషం. ఈరోజు ప్రతి ఉదయం ఇలా జరగటం. 2వ వచనం చూడండి, దేవుని వాక్యము, దేవుని గూర్చిన జ్ఞానము ఆ దేశంలో లేకపోతే పరిస్థితులు నెంబర్ 1, అబద్ధ సాక్ష్యము జరుగుతుంది. ఆ సంఘంలో కానీ, సంఘాల్లో దేవుని గూర్చిన జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆ సంఘాల్లో అబద్ధం వెలుబడి చేస్తుంది. ప్లీజ్ లిసన్ టు మై వర్డ్ వెరీ కేర్ఫుల్లీ, బికాస్ దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్. దేశంలో దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే, సమాజంలో దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే, దేవుని గూర్చిన జ్ఞానమే సత్యం కాబట్టి, సత్యం లేకపోతే అబద్ధం ఏలుబడి చేస్తుంది. అబద్ధం ఏలుబడి చేయడం అంటే ఎలా ఏలుబడి చేస్తుందంట? అబద్ధ సాక్ష్యము పలుకుటయు.
ఇది లీగల్ వర్డ్. అబద్ధ సాక్ష్యం చెప్పడం అర్థం ఏంటి? సాక్ష్యం చెప్పడం. బోన్లో నిలబడినప్పుడు సత్యానికి త్రోవ లేకుండా అబద్ధం మాత్రమే ఏలుబడి చేస్తున్నటువంటి రాజ్యంగా మారిపోతుంది. అబద్ధ సాక్ష్యాలు, న్యాయ వ్యవస్థలో అబద్ధ సాక్ష్యాలు ఎక్కువ అవుతాయి. అంటే నీతిమంతులు నరహత్య చేస్తారు, వాళ్ళు మంచి వాళ్ళని చంపుతారు. ఆ దేశంలో దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం వలన అబద్ధము రాజ్యమేలుతుంది. అబద్ధము ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుకయ్యను. వాడుక అంటే హ్యాబిట్ అయిపోతుందండి. వాడుక అంటే మనం ప్రతిరోజు చేసే పనిని వాడుక అంటారు. వాడుక చొప్పున అనే పదం మనం వింటాం చాలాసార్లు. వాడుక చొప్పున అనే పదం ఇదే, హ్యాబిచువల్ యాక్షన్. సో సిన్ విల్ బికమ్ అన్ హ్యాబిట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో పాపం అనేది వాడుకైపోతుంది. దేవుని గూర్చిన జ్ఞానము నీ జీవితంలో లేకపోతే, యెహోవాను గూర్చిన జ్ఞానం నీ జీవితంలో లేకపోతే, మరి కొంచెం స్ట్రైట్గా మాట్లాడతాను, బైబిల్ గూర్చిన జ్ఞానం నీకు తెలియకపోతే, అబద్ధ సాక్ష్యము నీ జీవితంలో, అలాగే నీవు నిల్చున్న ప్రదేశంలో, నువ్వు పనిచేస్తున్నటువంటి సమాజంలో, వృత్తిలో కానీ సంఘంలో కానీ అది వాడుకైపోతుంది. అబద్ధ సాక్ష్యాలు పలికే మనుషులు ఎక్కువైపోతారు. అబద్ధము ఆడటం, అబద్ధాలు ఆడడానికి ఇంకా మరి దానికేమి ట్రైనింగ్ అవసరం లేదు, అలవోకగా వచ్చేస్తాయి అబద్ధాలు ఆడటం. హత్యలు చేయటం, హత్యలు పెరిగిపోతాయి, దొంగతనాలు పెరిగిపోతాయి, వ్యభిచారం పెరిగిపోతుంది. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి డేంజర్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. మూడవ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దేశం ఏడుస్తుంది. దేశం ఏ విషయంలో ఏడుస్తుందో చెప్పనా? తన ఏడుపు వినబడుతుంది చూడండి, ప్రలాపిస్తుంది. ప్రాలాపన. దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. ఎప్పుడైతే సమాజం ఇలా మారిపోతుందో సృష్టి కూడా ఇలాగే మారుతుంది. చూడండి జాగ్రత్తగా. దేశం ఏడుస్తుంది, పశువులు క్షీణిస్తున్నాయి, ఆకాశ పక్షులు, కాపురస్తులు క్షీణిస్తున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఆ దేశంలో లేకపోతే ఇదిగోండి పరిస్థితి ఈ స్థాయికి దిగజారిపోతూ ఉంది, క్షీణించిపోతా ఉన్నాయి. ఒకడు మరి ఒకనితో వాదించునను ప్రయోజనము లేదు, గద్దించునను కార్యము కాకపోవును. జాగ్రత్త వినండి మాట. వాదించునను ప్రయోజనం లేని, ప్రాఫిట్ లేనటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ. మనము డిబేట్కి, డిఫెండ్ చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉండవు, ప్రాఫిట్ ఉండదు. మరి మనం ఎంత చెప్తున్నా, ఏ విషయాన్ని వివరిస్తున్నా వాళ్ళు జ్ఞానాన్ని తృణీకరించారు కాబట్టి మనం ఎంత ఏం మాట్లాడినా వాళ్ళు తీసుకునేటువంటి మనసు ఉండదు వాళ్ళకి. గద్దింపు కార్యము ప్రయోజనంగా మారదు వాళ్ళకి. గద్దించడం అనేది వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగించేలా ఉండదు. ఎన్ని గద్దించను, మన గద్దింపును వాళ్ళు స్వీకరించలేరు, రిబ్యూక్ను వారు తీసుకోలేరు, ఎగ్జార్టేషన్ మెసేజ్ని వాళ్ళు తీసుకోలేరు. అందుకే చూడండి, చాలా సంఘాల్లో దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వారే కాపర్లు చాలా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఒక మారల్ సిన్ విషయంలో కానీ, ఒక సెరిమోనియల్ సిన్ కానీ, లేదంటే ఒక సొసైటీలో జరుగుతున్న సిన్ పట్ల వాళ్ళు మాట్లాడుతుంటే వారు పాస్టర్ గారిని, అయ్యగారు చాలు గారు దిగండి అంటారు. ఒకసారి ఒక గొప్ప సంఘంలో పాస్టర్ గారు హోమోసెక్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. లెస్బియన్ సిస్టమ్ గురించి, హోమోసెక్సువల్ సిస్టమ్ గురించి, అమెరికన్ మోరల్ డిక్లైన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన్ని ఎల్డర్స్ అందరూ అరిచి దిగండి, టైం అయిపోతుందని చెప్పారంట. గద్దించడంలో ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ట్రూత్ డైల్యూట్ అయిపోయింది. సత్యం లోకంలో ఏమైపోయిందంటే అది ఏది సత్యమో తెలియని పరిస్థితుల్లో కలిపేశారు మొత్తాన్ని. కాబట్టి గద్దించినా కూడా ప్రయోజనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం చూసినట్లయితే, హోషేయ రాసినటువంటి పుస్తకం కాంటెక్స్ట్లో 720 ఆ టైంలో మనం గమనించినట్లయితే మనకి ఇవి అర్థమవుతాయి. మరి కొంచెం ముందుకెళ్తున్నాను చూడండి. నీ జనులు ఆ పదం చాలా ఇంపార్టెంట్. యాజకునితో జగడమాడు వాడిని పోలి ఉన్నారు. సో పాస్టర్తో గొడవకు దిగుతారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళే. కాబట్టి దేవుడు అంటున్నాడు, పగలు నీవు కూలుదువు,
రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును, నీ తల్లిని నేను నాశనం చేతును. స్టేట్మెంట్ వినండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. సో ద డేంజర్, lack of knowledge leads to destruction. దేవుని ప్రజలు దేవుని జ్ఞానము లేని వారై నశించుచున్నారు. కాబట్టి నాశనము జరుగుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఉదయకాలమే మనం బైబిల్ ఎందుకు చదవాలి? ఉదయకాలం దేవుని గూర్చిన జ్ఞానం ఎందుకు తీసుకోవాలి? దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీ జీవితంలో ఉపయోగకరమైనటువంటి దిశగా మరలుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా తీసుకొని వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చెప్పిన చివరికి వాళ్ళు నాశనం అయిపోతాయి. జాగ్రత్త వినండి. దేవుని మనసు తెలిసి దేవుడు ఇచ్చినటువంటి బైబిల్ చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని తీవ్రంగా తీసుకోకుండా ఉన్న వ్యక్తుల జీవితాలు అవి నాశనం వైపుకే వెళ్తాయి. ఇంకొక మాట చూడండి, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక. వేన్ గ్రూడెమ్ అనే దైవజనుడు, సిస్టమేటిక్ థియాలజీ పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఈ మాట ఇలా అన్నాడు. నీవు అనే పదాన్ని రాయబడిన మాట ఆటోమొబైల్, అటానమస్, ఆటో, ఏయుటి, అటా అనే పదం రాసినప్పుడు యు అంటే ఇండివిజువల్ గా నీకు నీవే అని అర్థం. నీకు నీవే జ్ఞానమును విసర్జించుచున్నావు. నీకెందుకు దేవుని గురించిన జ్ఞానం లేదో చెప్పనా? ఆ జ్ఞానం నాకు వద్దు అని అంటున్నావు. సంఘంలో సత్యమును గురించిన జ్ఞానం నాకు వద్దు. నాకు హాయ్ ఫాస్ట్ లెవెల్, సర్ఫేస్ లెవెల్, ఏదో 4 పాటలు పాడాం, 4 గెంతులు గెంతాం, గట్టిగా చప్పట్లు కొట్టాం, ఎక్కడ హల్లెలూయా స్తోత్రం చెప్పాం, ఒక 1000 సార్లు స్తోత్రం 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 అని గట్టిగా అరిచాం. ఏదో మనసు కలపకుండా, ఏదో మైండ్కి మౌత్కి కనెక్షన్ లేకుండా అనేక పదాలు మాట్లాడేసి భావోద్రేక తృప్తితో, భావతృప్తితో వెళ్ళిపోయిన వారు ఇదిగోండి దేవుని వాక్యాన్ని విసర్జించిన వారు, దేవుని జ్ఞానం అంటే శ్రద్ధ లేని వారు. వారు కేవలం ఆ మామూలు పాటలకు మాత్రమే పరిమితం అయిపోతారు. వాళ్ళు కానుక వేసి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. తన సాక్ష్యం చెప్తారు, మళ్ళీ చెప్పి వెళ్ళిపోతారు. సిస్టమేటిక్ గా కూర్చొని దేవుని వాక్యం దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా తీసుకునే వాళ్ళు లేరు. అందుకే బైబిల్ అంటుంది, నీవు జ్ఞానంను విసర్జించుచున్నావు. యు యువర్ సెల్ఫ్ డిస్పైజ్, రిజెక్ట్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వే విసర్జిస్తున్నావు అంటే అసహ్యించుకుంటున్నావు. నాకు వద్దు అంటున్నావు నీకు నువ్వుగానే. ఒక వ్యక్తి దేవుని జ్ఞానాన్ని విసర్జిస్తే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా తీసుకోకపోతే, అసహ్యించుకుంటే, యెహోవాను హత్తుకున్నవాడు కదా బతుకును. యెహోవాను విసర్జించిన వాడు ఏమవుతాడు? చూడండి, దేవుడే వారిని విసర్జిస్తాడు. కనుక నీవు నాకు యాజకుడు కాకుండానట్లు నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి. ఇది దేవుని ప్రజలకి సిగ్గు తెప్పించే మాట. దేవుని ధర్మశాస్త్రం ఎందుకు మర్చిపోయారు వాళ్ళు? బోధకులు చెప్పడం ఆపేశారా? అది ఒక కారణం కావచ్చు. సంఘంలో దేవుని గురించిన జ్ఞానం బైబిల్ విస్తారంగా ప్రకటించబడడం లేదా? అది ఒక కారణం కావచ్చు. అంతకంటే కారణం సెల్ఫ్ లో ఉన్న నీ బైబిల్ను ముంతి, నీ బూజులు దులిపినటువంటి బైబిల్ని మరొకసారి తీ. బైబిల్ ఏం మాట్లాడుతుందో చెప్పనా? చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి. అందులో కూడా నీవు అనే పదం విన్నావు కదూ. నీ దేవుని ధర్మశాస్త్రం, నీ దేవుడు, యువర్ పర్సనల్ గాడ్, నీ వ్యక్తిగత దేవుడు, నీ దేవుడు నీకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనే పదం ఇట్స్ అ స్పెషల్ రెవల్యూషన్. ఇది అందరికి ఇచ్చింది కాదు. 19వ కీర్తన మీకు చేయించాను, అందుకనే మీకు వచ్చినప్పుడు. అందరికీ అంతటా ఇచ్చిన ధర్మశాస్త్రమే రెవల్యూషన్, జనరల్ రెవల్యూషన్ అంటాం. ఇది స్పెషల్ రెవల్యూషన్. ప్రత్యేకంగా మోషేకి దేవుడు కొండ మీద 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన స్వహస్తంతో రాయించి ఇచ్చాడు ధర్మశాస్త్రం. ఆ తర్వాత ధర్మశాస్త్రం, ప్రజల పాపం పెరిగే కొద్దీ ధర్మశాస్త్రం మరింతగా పెరుగుతూ వచ్చింది, రాయాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది దేవుడు. అది కాదు, ఇది కాదు. ధర్మశాస్త్రం దేవుని మనస్సు. అటువంటి ధర్మశాస్త్రాన్ని మరిచిపోయారంట. ఎప్పుడు మరిచిపోతాం? మరిచిపోవడం అనే విషయం జాగ్రత్తగా చూడండి.
మర్చిపోవడం ఎప్పుడు మర్చిపోతామంటే, దాన్ని ఎప్పుడైతే మనము ప్రతిరోజు అభ్యాసం చేయమో మర్చిపోతాం. నేను ఒక టీచర్ని కాబట్టి స్కూల్లో పాఠాలు చెప్తుంటాను. ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ దాన్ని ఎంఫసైజ్ చేసి రేపు ఇది పరీక్షకు పడుతుందని చెప్పినప్పుడు ఏం చేస్తామంటే, దాన్ని పదే 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 దాన్ని రాయిస్తాం, చదివిస్తాం, నేర్పిస్తాం. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాం. మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకో చెప్పను, అది మరిచిపోయే ప్రమాదం ఉంది. మానవ బుద్ధి మతిమరుపు, మనకు ఒక మరిచిపోయే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఎప్పుడు మర్చిపోతామంటే, ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకోకపోతే. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని తీవ్రంగా తీసుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా తీసుకోవాలి. ఈరోజు దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారండి. దేవుడిచ్చిన బైబిల్ని నువ్వు మర్చిపోతే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు మర్చిపోతారని బైబిల్ చాలా స్పష్టంగా రాయించాడు. అందులో ఏమాత్రం రాజీ లేకుండా రాశాడు. చూడండి అన్నమాట. 6వ వచనం ఇలా ఉంది, నేను నిన్ను క్షమించండి, నీవు నీ ధర్మశాస్త్రాన్ని, దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిగిన కలిమి కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. కలిమి కొలది, దేవుడిని హెచ్చిస్తున్న కొద్దీ పాపాలు చేయడం ఏంటి? నాకు భలే విడ్డూరంగా ఉంటుంది. వినండి చాలా జాగ్రత్తగా. నీకు ఆకలి వేసినప్పుడు అయ్యా నన్ను దీవించంటే నీకు ఆకలిని తీర్చాడు కదా. నాకు దాహం వేసినప్పుడు నాకు ఇది కావాలి ప్రభు అంటే దేవుడు నాకు ఇచ్చాడు కదా. నీవు ఎన్నిసార్లు చాలా మంది ఉద్యోగాల కోసం ప్రార్థన చేయలేదా? మీలో చాలా మంది మీ పిల్లల పెళ్ళిళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయలేదా? మీలో చాలా మంది మీ జీవితాల్లో ఇది నాకు కావాలని ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మీ మొరాలకించి మీకు ఇవ్వలేదా? ఇచ్చిన తర్వాత మీరు అలాగే ఉన్నారు, కానీ ఏమైనా మారారా? ఇంకనూ మీరు మారారా? ఇంకనూ మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారా? దేవుళ్ళ మిమ్మల్ని మీరు ఇంకనూ సరిదిద్దుకున్నారా? మరింత పాపాలు పెరుగుతున్నాయి కదా. సో ప్రభు అంటున్నాడు, తమకు కలిమి కలిగినది కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. దేవుడు నువ్వు విసర్జిస్తే దేవుడు నిన్ను విసర్జిస్తాడు. నీ కుటుంబాన్ని విసర్జిస్తాడు, నీ కుమారుల్ని విసర్జిస్తాడు. జాగ్రత్తగా గమనించండి. మరొక మాట కొంచెం చూడండి, 8వ వచనం, నా జనులు మరి అధికముగా పాపము చేయవలనని, నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలని వారు కోరుదురు. జాగ్రత్తగా వినండి. దేవుని గురించిన జ్ఞానం దేశంలో లేకపోతే పాపములు మరింత పెరుగుతూనే ఉంటాయి. 10వ వచనం చూడండి చాలా జాగ్రత్తగా మాట, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. దేవుని లక్ష్యం చేసేటువంటి సమాజం లేదు. దేవుని సమాజంలో, నేను అంటున్న మాట దేవుని దేశమందు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న పరిస్థితి అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నమాట. దేవుని ప్రజలు దేవుని లక్ష్య పెట్టకపోవడం ఏంటి? కారణం ఏంటి? లోకం అడ్డొచ్చింది, లోకం కలిసిపోయింది. దేవుని ప్రజలు లోకంలో ఉండి దేవుణ్ణి ప్రతిబింబించవలసింది పోయి, దేవుని ప్రజలు లోకంలో కలిసిపోయి చివరికి ఏ దేవుడైతే వాళ్ళని ప్రత్యేకపరిచిన దేవుని మర్చిపోయారు. మాత్రమే కాదు, దేవుడిచ్చిన బైబిల్ని మర్చిపోయారు, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అంతేకాదు, చివరికి దేవుడు అంటే లెక్కలేదు, లక్ష్య పెట్టడం మానేశారు. లక్ష్య పెట్టడం అంటే నీ కుటుంబంలో నీ పిల్లలు ఏ చదువులు చదవాలో ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘంలో చాలా మంది యవ్వనస్తులు ఉన్నారు, వారి జీవితాలు సరిగ్గా మారలేదు, లక్ష్య పెట్టి ప్రార్థన చేస్తున్నావా? నీ కాపరి కుటుంబం గురించి లక్ష్య పెట్టి ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం గురించి లక్ష్యంతో ప్రార్థన చేస్తున్నావా? ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన సంఘం కదా అది. దేవుడు పేతురుతో మాట్లాడాడు కదా బైబిల్లో. యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడుతూ, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అవును ప్రభు, నీకే తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే నీవు నా మందను కాయు, నా గొర్రెలను కాయు అన్నాడు. యేసు ప్రభు హృదయం ఏంటో చెప్పనా? దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సంఘాన్ని కాయడం. నువ్వు కాస్తున్నావా? ఆర్ఏ షెపర్డ్? ఒక పాస్టరే కాయాలి ఆ సంఘాన్ని. నువ్వు కాయలేవా? సంఘంలో చాలా మంది యవనస్తులు సరిగ్గా ఎదగలేదు, నీకు నొప్పిగా లేదు కదూ. సంఘంలో చాలా మంది జీవితాలు పాపం ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారు.
పెళ్ళిళ్ళు కాకుండా బాధపడుతున్నారు. ప్రజల పరిస్థితి పాపం, ఆరోగ్యాలు, ఒక్కొక్కరికి మోకాలు నొప్పులు, ఒక్కొక్కరికి అనారోగ్య పరిస్థితులు, ఏంటి షుగర్ వస్తే భయము, థైరాయిడ్ వస్తే భయము, బీపీ పెరిగితే భయము, ఇలాంటి భయాల్లో ఉన్నారు. దేవుని గురించిన జ్ఞానం పట్ల మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. యాకోబు అన్నాడు, ప్యూబర్టీ లెవెల్స్, వాళ్ళ యొక్క వికాస దశలు సరిగ్గా లేవు. దేవుని వాక్యం అర్థం కాని దశలో సంఘాలు ఉండిపోయాయి. నీవేమైనా కొంచెం శ్రద్ధ పెట్టావా? లక్ష్య పెట్టేవాళ్ళు, దేవుని లక్ష్య పెట్టేవాళ్ళు అర్థం ఏంటో చెప్పన, దేవుని సంఘాన్ని పట్టించుకుంటారు, దేవుని సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. నువ్వు దేవుని లక్ష్య పెట్టకపోతే, యెహోవాను లక్ష్య పెట్టకపోతే సంఘాన్ని వదిలేసిన వాడివి కదా, నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎవరి జీవితాల్లో దేవుని గురించిన జ్ఞానం ఉండదో, దేవుని లక్ష్య పెట్టరో, వారికి సాటిస్ఫాక్షన్ ఉండదు అని ఆల్మోస్ట్ 10 నుంచి 14 వచనం వరకు మాట్లాడుతూనే ఉన్నారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు చెప్పనా? 15 వచనం, దేశాన్ని చూసి ఏడుస్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి, నీవు వేశ్యవైతివి. దేవుడు అంటున్న మాట, తన ప్రజల గురించి అంటున్నాడు, నువ్వు ఒక వేశ్యగా మారిపోయావు. వేశ్య అంటే వేరే, తన బంధుత్వాన్ని వదిలి, తన బంధాన్ని వదిలి వేరొక వాడితో తిరగడాన్ని. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. దేవుడు నీతో ఇప్పుడు కూడా మాట్లాడుతున్న అర్థమేంటో చెప్పనా? ప్లీజ్ వినండి, వినండి. నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే మాట్లాడుతున్నాడు. విడిపించిన ఓ సమూహమా, దేవుని సంగమా, వ్యక్తిగతంగా నీ జీవితంలో నీవెలా ఉన్నావు? దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేకపోతే నీవు చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోతావన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, ఈ ప్రజలు 16వ వచనం చూడండి, పెయ్యి మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు. అన్నట్టు చూపి ఉన్నారు. మొండితనం, స్టిఫ్ నెక్డ్ పర్సనాలిటీ అంటాం. ఇశ్రాయేల్ జీవితాన్ని చూసినట్లయితే ఒక దైవజనుడు, క్రైస్తవ వేదాంతి ఇలా అంటాడు, ఇజ్రాయెల్ పీపుల్ దే ఆర్ సేవ్డ్ వన్, స్కాటర్డ్ వన్ అండ్ స్టిఫ్ నెక్డ్ వన్ అన్నాడు. సేవ్డ్ వన్, వాళ్ళు రక్షించబడిన వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు. ఎప్పుడు అప్పుడు మాట్లాడుతున్నమాట. అబ్రహాములో ఉన్న అబ్రహాము ఉంచిన విశ్వాసంలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలే. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి దేవునిగా రక్షకుడిగా అంగీకరించిన వారు ఇప్పుడు దేవుని ప్రజలు. అప్పుడు ఒక దేశంగా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు సేవ్డ్ వన్, దేవుడు ఈజిప్ట్ బానిసత్వం నుంచి విడిపించాడు. దట్స్ కాల్డ్ రెడెంప్షన్. సేవ్డ్ వన్. దే ఆర్ స్కాటర్డ్ వన్, దేవుడు వారిని చెదరగొట్టాడు వారి యొక్క పాపాలని బట్టి. మూడోది, దే ఆర్ స్టిఫ్ నెక్డ్ వన్. ఎన్నిసార్లు కమ్ టు మీ, కమ్ టు మీ, కమ్ టు మీ అంటే వారి ముఖాన్ని తిప్పుకోకుండా వారి వీపునే తిప్పుకున్న ప్రజలను ఇర్మియా మాట్లాడుతున్నాడు. దే ఆర్ స్టిఫ్ నెక్డ్ వన్, పెయ్య మొండితనం. మీరు ఆ పోలిక చూడండి. పెయ్యిని లాగుతున్నప్పుడు మొండితనం మళ్ళీ తన తాలూకు త్రావులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. పెయ్యి మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనం చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేయి గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడి వారికి సంభవింపజేయును. వాళ్ళ అధికార వ్యవస్థ ఎలా అయిపోయిందో చూడండి. 18వ వచనం, వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళి తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమారిన వారై అవమానమైన దానిని ప్రేమింతురు. అధికారులు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పాడైపోద్ది. చివరికి మిగిలేది మనకి సిగ్గే. అదే 19వ వచనం. దేవుని వదిలేస్తే నీకు నాశనం మాత్రమే కాదు, నీకు సిగ్గు వస్తుంది. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సంగమా, ప్రభువుని ఈ రోజు ఉదయకాలం మిమ్మల్ని దర్శిస్తున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. అందుకనే చాలా స్పష్టంగా మనం అందరం కలిసి తెలుసుకోవాల్సిన మాట ఏంటో చెప్పనా? దేవుని జ్ఞానాన్ని ప్రేమిద్దాం, యెహోవాను లక్ష్య పెడదాం, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉందాం. వాక్యం మన జీవితంలో ఎలా అర్థమైందో అర్థం చేసుకునే వాక్యాన్ని వాక్యంగా దాని ప్రకారం నడవడానికి తీర్మానం తీసుకుందాం. అట్టి కృప సంఘం అంతటికీ మీకును నాకును దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మంచి తండ్రి, మీకు వందనాలు. మా పాపాన్ని బట్టి మమ్మల్ని విసిరివేయలేదు, మా దోషాన్ని బట్టి ఇప్పుడు మమ్మల్ని త్రోసివేయలేదు. యేసు క్రీస్తు యొక్క సిలువలో మమ్మల్ని మరొకసారి క్షమాపణ అనుగ్రహించి అవకాశం ఇచ్చి వాక్యం చదివే భాగ్యం ఇచ్చాం. మా ప్రియులు చాలా మంది నాయన నీ వాక్యం వింటానికి కూర్చొని విన్నారు.
వింటున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. పాస్టర్ గారు చేస్తున్న పరిచర్యలో సంఘం ఇస్తున్న సహాయం ఎంతో సహకారం చేస్తుంది. వారు ఎన్నో మీటింగ్స్ పెట్టుకున్నారు, దేవుని వాక్యం మనుషుల జీవితంలో కార్యం చేయాలని. అట్టి కృప ఆ సంఘంలో దయచేసి అందరికీ మంచి ఆరోగ్యము, దేవుని వాక్యం గుర్చిన శ్రద్ధ దయచేయమని, కనికరించమని, ఆశీర్వాదకరంగా మార్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.